నమస్కారం. మన మున్సిపల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మధిర మున్సిపాలిటీలో 8వ వార్డు గురించి పొలిటికల్ గ్రాఫ్ తెలుసుకుందాం. మధిర నియోజకవర్గంలో 8వ వార్డులో పోటీ ఉత్కంఠంగా ఉంది. ఈ వార్డులో మొత్తం 4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ వార్డుకు సంబంధించి బీజేపీ తరపు నుండి పోటీ చేస్తున్న కుంచం కృష్ణారావు వార్డుపై తమ అభిప్రాయాలు మన ఛానల్లో తెలియపరిచారు. వార్డు నంబర్ గారు మనకి దగ్గరలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆ పార్టీకి సంబంధించి ఏవైతే పథకాలు అయితే వాళ్ళు పార్టీ నుండి రావడం జరుగుతుంది, ఏం చేయాలి ఏం చేయలేదు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందండి. నా పేరు కుంచం కృష్ణారావు. ఈ యొక్క 8వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో గతంలో గెలిచినటువంటి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మరి ఇక్కడ ఈ వార్డులో సాయినగరు, బంజారా కాలనీ, జిలుగుమాడు గ్రామాలు విలీనమై ఉన్నాయి. మరి ఈ యొక్క గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా ఈ వార్డులో కానీ అభివృద్ధి అనేది నోచుకోవట్లేదు. మధిర అనేది మన వైపు అవినీతి పట్లకు అట్టాగా మారింది. బట్టి విక్రమార్క హయాంలో కూడా ఈ యొక్క మధిర అధ్వానంగా ఉంది. మనం రోడ్లు చూస్తూనే ఉన్నాం. తొవి ఎక్కడ పడితే అక్కడ చిన్న వెహికల్ 2 వీలర్స్ కూడా పోయే పరిస్థితి లేదు. ఆటోలు కానీ 2 వీలర్స్ కానీ అర్జెంటుగా ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా కూడా పోయినా కూడా అక్కడికి పోయేసరికి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి అభివృద్ధి అనేది శూన్యం ఉంది. కాబట్టి జనమంతా కూడా మధిరపట్నం ప్రజలంతా కూడా చాలా వ్యతిరేకత ఉన్నారు. బీజేపీని ఆదరిస్తున్నారు. బీజేపీకి పట్టం కట్టాలని చూస్తున్నారు. కాబట్టి మరి 4వ వార్డులో కూడా నా యొక్క శ్రీమతి కుంచం మల్లేశ్వర గారు కూడా పోటీ చేస్తున్నారు. 4వ వార్డులో అదే ఇల్లందలపాడు, చెరుకుమల వారి వీధి ఉంది కూడా అక్కడ భారీ స్పందన ఉంది. 4వ వార్డు, 8వ వార్డు మా బీజేపీ పార్టీ పోటీ చేసిన అన్ని అభ్యర్థులు కూడా భారీ స్పందన ప్రజల్లో కావస్తుంది. మరి యొక్క వ్యతిరేకతని మరి జనం విభజించి మరి ఎవరు వచ్చినా కూడా మనకి చేయలేరు. కాబట్టి ఈసారి బీజేపీకి ఒకసారి అవకాశం ఇద్దామని ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ముక్తకరంతో మేము ప్రచారం చేస్తా ఉన్నాం. మాకు చెప్తా ఉన్నారు ఈసారి మీకు బీజేపీకి ఓటేస్తామని చెబుతున్నారు. మాకు మంచి స్పందన ఉంది. కాబట్టి మమ్మల్ని ఒకసారి యొక్క మధిరపట్నంలో మాకు అవకాశం ఇస్తే ప్రజలు అందరూ కూడా విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఆలోచించి మా యొక్క బీజేపీ పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉన్నదని మేము చూపిస్తాం. నరేంద్ర మోడీ గారు పాలన చూశారు 11 సంవత్సరాల నుంచి. మరి అదేవిధంగా కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో గెలిపిస్తే మేము నిధులు తీసుకురావడం కూడా కృషి చేస్తాం. ఇప్పటి వరకు నిధులు కూడా 85% మా కేంద్ర నిధులే ఉన్నాయి. మరి మోడీ గారు నిధులు పంపిస్తున్నారు. కాబట్టి 100% నిధులు తీసుకొచ్చి యొక్క మధిర మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రజలు మరొకసారి కోరుకుంటూ మా బీజేపీ అభ్యర్థి అందరినీ అన్ని వార్డులో 19 వార్డులో పోటీ చేసే అందరికీ మా యొక్క బీజేపీకి ఆదరించి మా యొక్క కమలం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. భారత్ మాతాకి జై, జై బీజేపీ. ఈ విధంగా బీజేపీ పార్టీ అభ్యర్థి కొంచెం కృష్ణారావు తమ అభిప్రాయాలను ఈ వార్డుకు సంబంధించి తెలియజేశారు. ఈ వార్డుకు సంబంధించి బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడని, ప్రజలు బలంగా ఉన్నదని ఆయన తెలియజేశారు.